హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అతడు మూవీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతడు మూవీలో కొన్ని తప్పులు ఉండడం జరిగింది. సో అలాగే రెండోది అతడు మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ అతడు మూవీలో ఏం తప్పులు ఉన్నాయి, నేనేం అబ్జర్వ్ చేసిన అది మీకు తెలియజేస్తున్నాను, ఓకే వినండి. సో ఫస్ట్ తప్పు ఏంటిదంటే నందగోపాలు అనే పెద్ద క్రిమినల్ రాజీవ్ కనకాలని పోలీసులు చంపితే రాజీవ్ కనకాల యొక్క ఇంటికి వెళ్తాడు. సో ఇది రాంగ్, ఎందుకంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నోనికి బంధాలు బంధుత్వాలు తెలియదు. సో అలాంటప్పుడు ఎందుకు పోవాలి? సో ఇప్పుడు అతడు మూవీలో రెండో తప్పు, నందగోపాల్ పార్థసారథి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నందగోపాల్ని కనీసం ఒక చిన్న పాస్ ఫోటో కూడా అడగలేదు. ఇంకా నందగోపాలు ఎవరితోటి కూడా సరిగా మాట్లాడాడు. అప్పుడైనా డౌట్ పడవచ్చు కదా. సో వాళ్ళు డౌట్ పడలేదు. ఈ మూవీలో మూడో తప్పు ఏంటిదంటే అతడు వాళ్ళ తాత పార్థసారథిని ప్రశ్నించలేదు. ఎందుకంటే నాయుడు లాంటి పెద్ద క్రిమినల్ దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకున్న విషయంలో కానీ, మరియు అలాగే అతడు వాళ్ళ తాత ఇంట్లో ఒక పెళ్ళి ఉంటే పార్థసారథి 25 లక్షల చెక్ ఇస్తాడు. సో అప్పుడే అడిగి ఉండాల్సింది, 25 సంవత్సరాల వయసు కూడా లేదు, 25 లక్షలు ఎలా ఇచ్చావని. అంతకుముందు ఏం పని చేసేవాడివి, ఎక్కడుండేవాడివి అని అడగలేదు. ఇది మూడో రాంగు. సో ఇప్పుడు ఫైనల్గా అతడు మూవీలో నాలుగో తప్పు ఏంటిదంటే చాలా ఇంపార్టెంట్ తప్పు, ఇది సిబిఐ వాళ్ళది. అసలు నందగోపాల్ అనే క్రిమినల్ శివారెడ్డిని చంపనే లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు సిబిఐ పోలీసులు నందగోపాలే క్రిమినల్ అని అతని చుట్టూ తిరిగారు? సో ఇది గైస్ నేను అబ్జర్వ్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఇన్ అతడు మూవీలో. సో ఇప్పుడు అతడు మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మీలో ఎంతమందికి అతడు మూవీ ఫేవరెట్ మూవీ కామెంట్ చేయండి. అలాగే అతడు మూవీ యొక్క రికార్డ్స్ ఫస్ట్ తెలుసుకుందాం. ఈ అతడు మూవీ ఆస్బర్ గూగుల్ ప్రకారం 1500 సార్లు, సుమారు 1500కు పైగా టెలివిజన్లో టెలికాస్ట్ అయి నెంబర్ 1 హిట్ మూవీగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఈ రికార్డుని ఇప్పట్లో అయితే ఏ సినిమా కూడా బీట్ చేయలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఒకసారి మనం ఇప్పుడు ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. గాయస్, ఈ మూవీ యొక్క బడ్జెట్ ఎంత పెట్టారనేది క్లియర్గా లేదు, బట్ దీని కలెక్షన్ ఎంత వచ్చిందంటే అప్పట్లో 22 crore అనేది రావడం జరిగింది. ఈ అతడు మూవీ మనకు 2005లో తీయడం జరిగింది. ఇంకా ఈ మూవీ రిలీజ్లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టిందని ఈ సినిమా ప్రొడ్యూసరు ఇటీవల చెప్పడం జరిగింది. గాయస్, అతడు మూవీలో ఫైనల్గా 5వ తప్పు ఏంటిదంటే ఈ అతడు మూవీలో పార్థసారథి యొక్క తాత క్యారెక్టర్ చేసిన నాజర్కు ఒక కొడుకు ఉంటాడు, కానీ ఆ కొడుకు క్యారెక్టర్ని ముందుగానే చంపేస్తారు. సో ఆ క్యారెక్టర్ని ఎందుకు చంపేసిండ్రో, ఆ కొడుకు అనే క్యారెక్టరు ఏం వర్క్ చేసిండో అనేది మాత్రం ఈ మూవీలో రివీల్ చేయలేదు. సో ఇది నా అంచనా ప్రకారం 5వ తప్పు. సో ఇంకా ఫైనల్గా 6వ తప్పు ఏంటిదంటే నందగోపాల్ శివారెడ్డిని కాల్చినప్పుడు డైరెక్ట్గా పోలీసులు నందగోపాల్ దగ్గర రావడం జరుగుతుంది. సో వారికి ఎవరు చెప్పారనేది, సో వాళ్ళు ఎలా వచ్చారనేది ఈ మూవీలో చూపించలేదు. సో ఇది నా అంచనా ప్రకారం 6వ తప్పు. సో మూవీ మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. మీలో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే ఎంత మంచిగా లేకపోతే టెలివిజన్లలో 1500 టైమ్స్ ప్లే అయితే చెప్పండి. సో ఇది గైస్ నా వీడియోలో కనుక నేను చెప్పిన తప్పులలో ఏదైనా మీకు తప్పు అనిపిస్తే కామెంట్లో చెప్పగలరని నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.